ఆదిలాబాద్ జిల్లాలో చలి వణుకు పుట్టిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్ చివరి వారంలోనే చలి పంజా విసురుతుండడంతో ప్రజలు చలితో హడలిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు పోగైన చోట చలిమంటలు వేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చలి తీవ్రత అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపుతుంది. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తమా పేషెంట్స్తో పాటు ఇతర రుగ్మతలతో బాధపడేవారు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా రిమ్స్ ఆసుపత్రిలో డైరెక్టర్ జయసింగ్ వినూత్నంగా ఆలోచించి అప్పుడే పుట్టిన నవజాతి శిశువులపై చలి ప్రభావం చూపకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవజాతి శిశువులతో పాటు చిన్నారులు, బాలింతలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేశారు. నవజాతి శిశువుల విభాగంలోని అవుట్బార్న్, ఇన్బార్న్ వార్డుల్లో ప్రత్యేకంగా 2 హీటర్లను అందుబాటులో ఉంచారు.